హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనము పాస్తా తయారు చేద్దాం ఫ్రెండ్స్. దీనికి మంచి స్పైసీగా పిల్లలు ఇష్టంగా తినే పాస్తాను తయారు చేద్దాం. ముందుగా 2 కప్పుల పాస్తాను తీసుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా నీళ్ళు వేసి కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టాను ఫ్రెండ్స్. ఇది కొంచెం ఇలా పుల్లు వస్తుంది మనకు ఆయిల్ వేస్తే. ఇలా పాస్తా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో సాస్, కొంచెం పాలు, జీలకర్ర ఆవాలు. ఇప్పుడు ముందుగా బాణీ పెట్టి అందులో కొంచెం 3 స్పూన్ల ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉల్లిపాయలు కొంచెం మొత్తం వేగకుండా కచ్చాపచ్చాగా ఉండేటట్టు చూసుకోండి. మొత్తం వేగితే అంత టేస్ట్ రాదు ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇలా పచ్చివాసన వరకు వేయించుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్. చూసారు కదా. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉడకబెట్టుకున్న పాస్తాని ఇందులో వేయాలి ఫ్రెండ్స్. వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. సాల్ట్ పైకెళ్ళి వేసాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మసాలా అంతా దీన్ని పట్టాలి. చూడండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలు ఇందులో పోసేయాలి. చూడండి, ఇలా పాలంతా పోసేయాలి. పాలు పోస్తే ఏంటంటే మనకు జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు కలుపుకోవాలి బాగా. ఈ పాలల్లోనే మనకు ఉడకాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పాస్తా అనేది బాగుంటుంది, స్పైసీగా వస్తుంది. పాలల్లోనే ఉడకాలి. కొంచెం 2 నిమిషాలు, ఒక 5 మినిట్స్ అలానే ఉంచండి. పాస్తాలో వైట్ పాస్తా వేస్తామంటారు. వైట్ పాస్తా బదులు ఇలా పాలు వేసుకుంటే మనకు వైట్ పాస్తా వేసినట్టే ఉంటుంది. పిల్లలకి ఎంతో ఆ క్రీములు బదులు ఇలా మంచిగా ఇంట్లోనే హెల్తీగా, మిల్క్ చాలా మంచిది కదా, ఇలా హెల్తీగా మనం చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇందాక కెచప్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది ఇప్పుడు వేసేయాలి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పిల్లలకు టేస్ట్ కోసమే ఫ్రెండ్స్. ఇది కెచప్ అంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా, ఇది బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అయినా కానీ, ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా వేసి ఒక 2 మినిట్స్ తర్వాత మగ్గనివ్వాలి. ఇదిగోండి, ఇలా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు అయిపోయినట్టే. చూసారుగా ఫ్రెండ్స్, ఈజీ మెథడ్లో పాస్తా జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వేడి వైట్ పాస్తా రెడీ. ఇదిగోండి చూడండి, ఇలా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, మొత్తం విడివిడిగా వస్తుంది. 5 నిమిషాల్లో మొత్తం ఖతం చేస్తారు ఫ్రెండ్స్ పిల్లలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.